ప్రభుత్వ భూములు రక్షించేందుకే పనిచేస్తున్నామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఏర్పాటు చేసి సంవత్సరమైన సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో వివిధ స్కూల్స్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వారికి చెరువుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఏడాదిగా హైడ్రా చేసిన పనులను వివరించారు అధికారులు. చెరువులు నాలాల కబ్జాలను నిరోధించేందుకు హైడ్రా పనిచేస్తుందని ప్రజలు సపోర్ట్ చేయాలని కోరారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇరిగేషన్, మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారాలను ప్రభుత్వం హైడ్రాకు కేటాయించిందన్నారు. రవీంద్ర భారతిలో హైడ్రా మొదటి వార్షికోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు రంగనాథ్. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. So, evadi sottu kaadu. Indaga one of the child was mentioning, this is our property. This is the property that has to be inherited by us. So this is your property, and we have to give it to you in a safe way. So this is what is called sustainable development, isn't it? So ఈ మాసులు మాకు ఇవ్వాలి అనేటటువంటిది పిల్లలు అడుగుతున్నారంటే గనక I feel అది దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి హైడ్రా ఇన్స్టిట్యూషన్ అనేది ఉందన్నమాట. పెద్ద ఎత్తున హైడ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు స్కూల్ స్టూడెంట్స్. విద్యార్థి దశలోనే చెరువులు, కుంటల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో హైడ్రా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 32 స్కూల్స్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సోషల్, ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ఉండాలన్నారు ఫిల్మ్ డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్. అక్కడ కొంచెం నీళ్లు ఉందంటే నాకు అది కావాలి, కొంచెం ల్యాండ్ ఉందంటే నాకు కావాలి, సరిపోదేమో అని ఒక చిన్న భయం. But I think Hydra is here to assure all of us that Mother India is enough for all of us. Greed shouldn't be the main thing. And I think population density ni manam atla chudakunda, we should think that Mother India has lot more helpers. If we feel that we are all here, more hands to help the country, I think we can develop further and show the world a better way. And I think Hydra is the inception of that thought. ఏడాదిలో హైడ్రా చేసిన కార్యక్రమాలను వీడియో ప్లే చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు అధికారులు. 86 చోట్ల ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురవగా 123 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు హైడ్రా అధికారులు. ఆక్రమించిన ప్రభుత్వ భూముల విలువ 6,858 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేసింది హైడ్రా. 20 చోట్ల ఆక్రమణకు గురైన నాలాలకు మోక్షం కల్పించింది హైడ్రా. 74 చోట్ల రోడ్డుపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించగా 218 ఎకరాల్లో రోడ్లను పునరుద్ధరించింది. నగరంలో 360 లేక్ ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకుని 133 ఎకరాలను కాపాడగా వీటి విలువ 3,106 కోట్ల రూపాయలుంటుందని తెలిపారు హైడ్రా అధికారులు. రవీంద్ర భారతిలో హైడ్రా వినియోగించే వస్తువుల ఎగ్జిబిషన్ నిర్వహించారు అధికారులు. హైడ్రా సిబ్బంది సేఫ్టీ మెజర్మెంట్స్ కు తీసుకునే చర్యలను విద్యార్థులకు వివరించారు డిఆర్ఎఫ్ సిబ్బంది. మరోవైపు సేవ్ వాటర్, చెరువుల పరిరక్షణపై మోడల్స్ తయారు చేసి రంగనాథ్ కు వివరించారు విద్యార్థులు. మలక్పేటలో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. 5గురిని అరెస్ట్ చేశారు. సెటిల్మెంట్ విషయంలో వివాదం ఉండడంతో మర్డర్ జరిగిందన్నారు పోలీసులు. చందు నాయక్ను నెల్లూరుకు చెందిన గ్యాంగ్తో రాజేష్ అనే వ్యక్తి హత్య చేయించాడని తెలిపారు డీసీపీ చైతన్య కుమార్. హైదరాబాద్ మలక్పేటలో కలకలం రేపిన కాల్పుల ఘటనలో 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. చందు నాయక్ను చంపింది నెల్లూరుకు చెందిన సుపారి గ్యాంగ్ గా గుర్తించారు. చందు నాయక్ హత్యకు రాజేష్ అనే వ్యక్తి సుపారీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 7 రౌండ్లు కాల్పులు జరిపి చందు నాయక్ ను చంపేశారన్నారు పోలీసులు. అర్జున్ జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి మరియు శ్రీను ఈ యొక్క చనిపోయిన వ్యక్తి పైన ఫైర్ చేశారు. ఇందులో 2 వెపన్స్ వాడారు. ఒకటి పిస్టల్, అందులో దాదాపు 5 రౌండ్స్ ఉన్నాయి. మరొకటి రివాల్వర్, అందులో 6 రౌండ్స్ ఉన్నాయి. బండిని నడిపింది ఏడుకొండలు అనే వ్యక్తి. దీనికి పేమెంట్ చేసి మరి అతను తీసుకొచ్చాడు ఈ వెహికల్ ని. మనకు కొన్ని ఈ రెంటల్ కార్లో డ్రైవర్ లేకుండా వాళ్ళు కార్ మనకు రెంట్కి ఇచ్చేస్తారు మనం పేమెంట్ చేస్తే. అలాంటి సమకూర్చే సంస్థ నుంచి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ నెల 15న మలక్పేట శాలివాహన నగర్ పార్కు దగ్గర జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. చందు నాయక్ హత్యకు సెటిల్మెంట్ గొడవే కారణమని తేల్చారు. కేసులో 5గురిని అరెస్టు చేశామన్నారు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్. చందు నాయక్, రాజేష్ కలిసి స్థిరాస్తి కొన్నారని, సెటిల్మెంట్తో వచ్చిన డబ్బులు ఇవ్వలేదనే కోపంతోనే చందు నాయక్ హత్యకు రాజేష్ ప్లాన్ చేశాడన్నారు పోలీసులు. ఏపీకి చెందిన కొంతమంది పాత నేరగాళ్లతో మర్డర్ కు ఒప్పందం చేసుకున్నారన్నారు. పక్కాగా ప్లాన్ చేసి చందు నాయక్ ను చంపారన్నారు డీసీపీ చైతన్య. సుధాకర్, మున్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్బీ నగర్
లో జరిగిన మర్డర్ కేసులో అక్యూజ్డ్. వీళ్ళందరి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైన కొంతమంది లీడర్స్ వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ వీళ్ళిద్దరిని బోత్ ద పార్టీస్ని పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి విషయం సద్దుమణిగిన మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా రగులుతూ ఉంది ఈ వ్యక్తికి. అయితే అదను చూసి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశాడు. తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని సంప్రదించి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని గత 1.5 month నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వాళ్ళను ప్లాన్ ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత వాళ్ళకున్న కొద్దిగా పరిచయాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది నేరస్తులు వీళ్లకు పరిచయం అయ్యాయి. స్విఫ్ట్ కారులో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు, గతంలో కొన్ని కేసుల ఆధారంగా నెల్లూరుకు చెందిన ఒక ముఠా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు డీసీపీ చైతన్య. ఘటనకు ముందు రోజు దుండగులు రెక్కి నిర్వహించారన్నారు. హత్య చేసిన నిందితులు ఏడుకొండలు, శ్రీను, అర్జున్, జ్ఞానప్రకాష్, రాంబాబు, ప్రశాంత్లుగా గుర్తించామన్నారు డీసీపీ చైతన్య కుమార్. ఇది మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అంతకు ముందు చేసిన రెక్కిని తీసుకొని మనసులో పెట్టుకొని ఈ టైంకు 7 గంటల ప్రాంతంలో సుమారు ఎవ్రీడే మార్నింగ్ ఇతను వాకింగ్కి వస్తాడు అని చెప్పి అక్కడ అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళను సుమారు పొద్దున్న 5 గంటలకే మర్డర్ చేసిన రోజే 5 గంటలకు బయటికి తీసుకొచ్చి అతను ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయడం జరిగింది. ఇది చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది. అయితే ఆ టైంలో ఈ మృతుడు చందు కాకుండా వాళ్ళ భార్య మరియు కూతురు బయటికి వచ్చి వాళ్ళు వాకింగ్ అనేది బయలుదేరారు. అక్కడ లేరనుకొని కొంచెం అక్కడ కమోషన్ వచ్చి వాళ్ళు అక్కడ నుంచి కదిలి ఇతను లేడు కాబోలు అని చెప్పి పక్కకు జరగడం జరిగింది. కానీ వెంటనే కాసేపట్లో ఈ మృతుడు చందు బయటకు వచ్చి తన వెహికల్ తీసుకొని వచ్చి 2-వీలర్ పైన భార్యను కూతుర్ని వెంట పెట్టుకొని శాలివాహన నగర్ పార్క్ మలక్పేట్ పిఎస్ లిమిట్స్కు వచ్చారు. సో ఆ లోపల రౌండ్స్ వేసిన తర్వాత ఇతను ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత ఈ దొంతి రాజేషు, కుంభ ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞానప్రకాష్, రాంబాబు మరియు కందుకూరి ప్రకాష్ ఈ 6గురు ఈ యొక్క కారులో వచ్చేసి అర్జున్ జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి మరియు శ్రీను ఈ యొక్క చనిపోయిన వ్యక్తి పైన ఫైర్ చేశారు. రాజేష్, చందు నాయకులకు డబ్బుల విషయంలో గొడవలు వచ్చాయని అనుమానిస్తున్నారు పోలీసులు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పాతబస్తీలో ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. భక్తులతో పాటు వీఐపీల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. 800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటారు. పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలపాలని, ట్రాఫిక్ రద్దీని బట్టి అవసరమైతేనే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయంటున్న సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరం బోనాల పండుగకు సిద్ధమైంది. ముఖ్యంగా బోనాల పండుగ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా బోనాలు. రేపు సింహవాహిని అమ్మవారిగా అయితే అమ్మవారికి రేపు దర్శనం ఇవ్వనున్న సందర్భంలో అయితే హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటు ఓల్డ్ సిటీ వైపు అయితే వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఓల్డ్ సిటీలో కూడా ఇటు ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్కు సంబంధించి అయితే చాలా రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం. మనతో ప్రస్తుతం మాట్లాడడానికి ఇటు సౌత్ జోన్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డీసీపీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు బోనాల పండుగకు ఎలాంటి రద్దీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో బోనాల పండుగ ఒకటి. రేపు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం, సోమవారం మొత్తం బోనాలు జరుపుకుంటారు. రేపు సింహవాహిని లాల్ దర్వాజా టెంపుల్ దగ్గర చాలా పెద్ద ఎత్తున బోనాల సెలబ్రేషన్స్ ఉంటాయి. అదేవిధంగా సౌత్ జోన్లో దాదాపు 26 టెంపుల్స్ వరకు ఉన్నాయి. అక్కన్న మాదన్న టెంపుల్, లాల్ దర్వాజా సింహవాహిని టెంపుల్, అదేవిధంగా కాశీ విశ్వనాథ్ ఆలయంతో పాటు ఇంకా భాగ్యలక్ష్మి టెంపుల్, ఇతర ఉప్పుగూడ మహంకాళి టెంపుల్, ఇవన్నీ కూడా సౌత్ జోన్లో ఇంపార్టెంట్. ఈ సౌత్ వెస్ట్కి వచ్చినట్లయితే దర్బార్ మైసమ్మ టెంపుల్, నల్లపోచమ్మ టెంపుల్, ఇవి చాలా ఇంపార్టెంట్. రేపు ఈ బోనాల పండుగతో పాటు సబ్జీమండి నుంచి నటరాజ్ నగర్ వరకు 1.5 కిలోమీటర్స్ వరకు ఎలిఫెంట్ ప్రొసెషన్ అనేది కూడా ఉంటుంది. రేపు ఇంకా అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే భక్తులతో పాటు ప్రతి ఇంపార్టెంట్ టెంపుల్కు
ఒక మినిస్టర్ గారు చొప్పున ప్రతి టెంపుల్ను అఫీషియల్గా విజిట్ చేస్తున్నారు. కాబట్టి విఐపి బందోబస్తు కూడా ఈ ట్రాఫిక్ చాలా ఇంపార్టెంటు. దాదాపుగా మొత్తము ఈ సౌత్ జోను, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్లో ఒక 800 వరకు ఓన్లీ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొంటున్నారు. ముఖ్యంగా సౌత్ జోన్లో ఒక 400 వరకు, సౌత్ ఈస్ట్లో, సౌత్ వెస్ట్లో ఒక 200 చొప్పున మొత్తం 800 మెంబర్సు ట్రాఫిక్ రెగ్యులేషన్లో అదేవిధంగా టెంపుల్ బందోబస్తులో షిఫ్ట్ వైజ్ పాల్గొంటున్నారు. దీనికి తోడు లా అండ్ ఆర్డర్ నుంచి కూడా చాలా బందోబస్తు ఉంది. మాకు ఏఆర్ ప్లటూన్స్ కూడా ట్రాఫిక్ అడిషనల్గా ఇవ్వటం జరిగింది. దాదాపు సిటీ మొత్తం కూడా ఒక 20,000 వరకు మొత్తం సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగియకుండా మంచి బోనాల సెలబ్రేషన్ జరిగే విధంగా మా ట్రాఫిక్ ఏర్పాట్లు చేసుకున్నాం. మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే, టెంపుల్ ప్రిమిసెస్ వరకు మీరు వెహికల్స్లో వస్తే ముఖ్యంగా సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ జోన్లో అన్నీ కూడా చిన్న చిన్న ఓల్డ్ సిటీ కాబట్టి చాలా చిన్న గల్లీలు ఉంటాయి. మీరు వచ్చి మీ వెహికల్స్ని ఆ రోడ్డు పక్కన పార్కింగ్ చేసినట్లయితే మిగతా వాళ్ళు రాకపోకలు చేసుకోకుండా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం వెహికల్స్ని మీరు ఇంటి వద్దనే ఉంచి, ఏదైనా మీరు 1 కిలోమీటర్ లోపల ఉంటే నడుచుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. లేదు అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మేము చేశాము. పార్కింగ్ ఏరియాలు పెట్టడం జరిగింది. మీరు అలాంటి పార్కింగ్ ఏరియాలలోనే పెట్టుకోవాలి, టెంపుల్ వరకు రావద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ప్రధానంగా మనం చూస్తే బోనాల పండుగ అనగానే ఓల్డ్ సిటీలో చాలా పెద్ద పండుగగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటు సిటీలో కూడా కొంత ఇరుకిరుకుగా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలందరూ కూడా వచ్చి వెళ్ళేందుకు వాళ్ళకి ఏమైనా ప్రత్యేక పార్కింగ్ కానీ లేదంటే ప్రత్యేకంగా డైవర్షన్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేశారు సార్? తప్పనిసరిగా డైవర్షన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ సింహవాహిని లాల్ దర్వాజా టెంపుల్ చాలా ఇంపార్టెంటు. నాగుల్చింత నెహ్రూ స్టాటి దగ్గర కంప్లీట్గా డైవర్షన్ ఉంటుంది. అదేవిధంగా చెతినాక ఓల్డ్ పోలీస్ స్టేషన్, దాన్నే మేము అవుట్ పోస్ట్ అంటాము, అక్కడ కూడా ఈ లాల్ దర్వాజా టెంపుల్కు రాకుండా కంప్లీట్గా డైవర్షన్ ఉంటుంది. అదేవిధంగా అశోక పిల్లరు, కందికల్ గేటు, నాగుల్చింత ఇవన్నీ కూడా డైవర్షన్ పాయింట్స్ ఉంటాయి. అల్కా థియేటరు, తర్వాత రాజన్న బౌలి, ఆర్య సమాజీ, ధర్మ పరిషత్ పాఠశాల, వేదిక్ పాఠశాల, వీటన్నిటిలో కూడా మేము లాల్ దర్వాజా టెంపుల్కి వచ్చే ప్రజలకు పార్కింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. భాగ్యలక్ష్మి టెంపుల్కి కూడా మ్యాక్సిమం ప్రజలు విజిట్ చేయడానికి వస్తారు. వాళ్ళకు కూడా జిహెచ్ఎంసి ఓల్డ్ బస్ స్టాండ్ ఉంటుంది, దాంట్లో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డైవర్షన్ కూడా నీడ్ బేసిస్లో చేస్తాము. అవసరం ఉంటేనే డైవర్షన్స్ చేస్తాం, లేకపోతే ఫ్రీ ఫ్లో హైవేస్ కానీ లేకపోతే రోడ్లు స్ట్రైట్గా వెళ్ళే రోడ్లు కానీ మ్యాక్సిమం ఎక్కడ కూడా డైవర్షన్ చేయము. కేవలము టెంపుల్ ప్రిమిసెస్లో మాత్రమే కంప్లీట్ డైవర్షన్ ఉంటుంది. సార్, ప్రధానంగా మనం చూస్తే రేపు భక్తులతో పాటు ఇటు విఐపి తాకిడి కూడా ఉంటా ఉంది. అంతేకాకుండా ఇటు రిలేటివ్స్ కానీ చాలా పబ్లిక్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటారు. సో మానిటరింగ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు సార్? మొత్తం సౌత్ జోన్ అంతా కానీ, సౌత్ ఈస్ట్ కానీ, సౌత్ వెస్ట్లో కానీ ఏ విధంగా పర్యవేక్షించబోతున్నారు సార్? జనరల్గా ఇక్కడ సిటీ పోలీస్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. షీ టీమ్స్ వాళ్ళు, ఈ ఆకతాయిలు వీళ్ళందరూ కూడా లేకుండా వాళ్ళు మఫ్టీలో చూస్తుంటారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా రేపు బందోబస్తులో వాళ్ళు పాల్గొంటారు. అదేవిధంగా ఏఆర్ ప్లటూన్స్ ఉంటాయి, సివిల్ పోలీస్ ఉంటుంది, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ లాగా ఎవరికి సూచించిన విధులను వాళ్ళు నిర్వర్తిస్తారు. అదేవిధంగా గ్యాదరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు చైన్ స్నాచింగ్లు జరిగే అవకాశం ఉంటుంది, ఈవిటీజింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి టెంపుల్ దగ్గర, ఇంపార్టెంట్ టెంపుల్ ముఖ్యంగా ఎక్కువ గ్యాదరింగ్ ఉండే లాల్ దర్వాజా టెంపుల్ దగ్గర కంబైన్డ్ కమాండ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషను తప్పిపోయినా, లేకపోతే ఏదైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చినా, వాటర్ ప్రాబ్లం వచ్చినా, ఏదొచ్చినా సంబంధిత డిపార్ట్మెంట్కు తెలియజేయడానికి అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ అనేది ఉండి కమాండ్ కంట్రోల్లో వాళ్ళు చెప్తుంటారు. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అంబులెన్స్లను, తర్వాత డిస్పెన్సరీలను ప్రొవైడ్ చేయడం జరిగింది. శానిటేషన్ పరంగా జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకుంటున్నారు, ఆర్ఎండ్బి వాళ్ళు ఈ బారికేడింగ్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. మొత్తం ప్రతి డిపార్ట్మెంటుతో కోఆర్డినేషన్తో పోలీస్ డిపార్ట్మెంటు విధులను నిర్వర్తిస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చాలా భక్తిభావంతో బోనాల సెలబ్రేషన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
ఏర్పాటు చేసుకోవటమే మా పోలీసు యొక్క ముఖ్య లక్ష్యం. సార్ ప్రధానంగా చూస్తే ఇటు వచ్చేటువంటి ప్రజలు కానీ భక్తులందరూ కానీ మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్స్ దృష్ట్యా ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఈ యొక్క రద్దీ తగ్గే అవకాశం? మ్యాక్సిమం వెహికల్స్లో వస్తే కార్ పూలింగ్ లేదా వెహికల్ పూలింగ్ ఉండాలంటాము. ఒక్కరో ఇద్దరో మొత్తం కంప్లీట్ కాకుండా ఎక్కువ మొత్తం కార్లో వస్తే ఆ కార్ని వాళ్ళ యొక్క నిర్దేశితమైన పార్కింగ్ ఏరియాలో పెట్టుకొని టెంపుల్కు బైవాక్ రావాలి. అదేవిధంగా ఎక్కడ కూడా ఇర్రెగ్యులర్ పార్కింగ్ చేయకుండా ఉండాలి. తమ యొక్క వస్తువులకు వాళ్ళే జాగ్రత్త పడాలి. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వచ్చిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా వాళ్ళని డీల్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకుంటే వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం అనేది ఉండదు. మాకు బందోబస్తు కూడా చాలా ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అయితే రేపు బోనాల పండుగకు సంబంధించి అయితే ఇటు లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన క్రమంలో వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఇటు పోలీస్ శాఖ కానీ ఇటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ సూచించినటువంటి డైవర్షన్లను పాటించినట్లయితే ట్రాఫిక్ సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అయితే మనతో సౌత్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. ప్రజలందరూ కూడా సహకరించినట్లయితే పండుగను చాలా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అయితే మనతో చెప్తున్నారు. కెమెరామ్యాన్ ప్రవీణ్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో అంబుడ్స్మెన్, ఎథిక్స్ ఆఫీసర్లుగా జస్టిస్ సురేష్ కుమార్, కేసీ భానులను ఎంపిక చేశారు. ఈ మీటింగ్లో 173 క్లబ్ల కార్యదర్శులు హాజరయ్యారు. జిల్లాల క్రికెట్ అసోసియేషన్లకు ఎంపికల అవకాశం ఇవ్వకపోవడంతో ధర్నా చేశారు కార్యదర్శులు. దీంతో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. భారీ బందోబస్తు మధ్య ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఉదయం జరిగిన ఈ సమావేశంలో కొత్త అంబుడ్స్మెన్ గా జస్టిస్ సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్ గా జస్టిస్ కేసీ భాను ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి 173 క్లబ్బుల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశానికి గతంలో రద్దయిన 57 క్లబ్బుల కార్యదర్శులకు అనుమతి లేదని హెచ్సీఏ చెప్పడంతో ఆయా కార్యదర్శులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఉప్పల్ స్టేడియం దగ్గర రాచకొండ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్బుల కార్యదర్శులను మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు పోలీసులు. మీటింగ్ జరుగుతుండగా అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రయత్నించారు. గతంలో రద్దయిన 57 క్లబ్లను జగన్ అధ్యక్షుడు అయ్యాక తిరిగి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ క్లబ్లను యాక్టివ్ హెచ్సీఏ ప్రెసిడెంట్ దల్జిత్ సస్పెండ్ చేశారు. దీంతో మీటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన 57 క్లబ్ కార్యదర్శులను లోపలికి రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. జనరల్ బాడీ మీటింగ్లో హైదరాబాద్లోని క్లబ్లకే పరిమితం కాకుండా జిల్లాలోనూ క్లబ్లను అనుమతించాలని డిమాండ్ చేశారు మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి. దీంతో జిల్లాల నుంచి వచ్చిన క్లబ్ల మెంబర్స్ ధర్నా చేశారు. వెంకటేశ్వరరెడ్డిని అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. తెలంగాణ క్రికెట్ జేసీ పక్షంన మేము అందరం 33 జిల్లాల్లో ప్రతి కాన్ఫరెన్స్కి ఒక క్లబ్ ఇవ్వాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏజిఎం మీటింగ్ అయితే ఏజిఎం కూడా మరి పోలీస్ అధికారుల పర్మిషన్ తీసుకొని కూడా మనకు మెమరాండం ఇద్దామని సిద్ధపడ్డాం. దానికి పోలీసులు కూడా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనరల్ బాడీలో ప్రతిసారి జనరల్ బాడీ ఇది ఒకటోసారి కదా, కొన్ని సంవత్సరాలే జనరల్ బాడీ జరుగుతుంది. ఈ జనరల్ బాడీ వాళ్ళ ఏజెంట్ ఏం పెట్టుకుంటారు, ఎవడెంత ఏం పంచుకోవాలి, ఎవడేం పొత్తు తీసుకోవాలి, బీసీసీఐకి ఓటు ఎవరు వేయాలి, బీసీఐ సెలక్షన్కి ఎవరు పంపాలనేది ఆ ఏజెంట్ కానీ గ్రామీణ స్థాయి క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక్కడ 30% ఉంటే మేము 60% ఉన్నాం. ప్రతి జిల్లాలో 8 క్లబ్లు ఉంటాయి, ఇక్కడ 209 క్లబ్లు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం నుండి రంజీ ట్రోఫీ కాలేదు, ఇండియా కాలేదు, ఐపీఎల్ నడుస్తూ ఉంది, ఐపీఎల్కి ఎవరు ఆడట్లేదు. వీళ్ళ భాగవతాలు వీళ్ళ తతంగాలే మేము వింటా ఉన్నాము. మేము నష్టపోయినాము, మా పిల్లలు నష్టపోయారు, 90 ఏళ్ళకి వెళ్ళి నష్టపోతా ఉన్నాము. మరి నష్టాన్ని నివారించాలంటే హైదరాబాద్లో ఉన్న 210 క్లబ్బులు కాక గ్రామీణ ప్రాంతాలకు 300 క్లబ్బులు అప్లికేషన్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ జనరల్ బాడీలో మేము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాము. మళ్ళీ రిప్రజెంటేషన్ మా పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాము. గ్రామీణ ప్రాంతానికి 300 క్లబ్బులు కావాలి, లేకపోతే హైదరాబాద్ క్రికెట్ అని పేరు చేంజ్ చేయండి, హైదరాబాద్ క్రికెట్ అయితే తెలంగాణ క్రికెట్ అయితే చేంజ్ చేయండి. ఈ రెండు సాధ్యం కాకపోతే మీరు హైదరాబాద్ క్రికెట్ జనరల్ బాడీలో బీసీసీఐకి లెటర్ రాయండి.
హెచ్సీఏలో అక్రమాలు జరిగాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేందర్ యాదవ్, కవితలను సీఐడీ అరెస్టు చేసింది. నిందితులకు మల్కాజ్గిరి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితుల కస్టడీ కోరింది సీఐడీ. విచారించిన కోర్టు ఈ నెల 22 వరకు నిందితులను సీఐడీ కస్టడీకి ఇచ్చింది. అయితే హెచ్సీఏ నిందితులను విచారిస్తున్నారు అధికారులు. హెచ్సీఏ అక్రమాల కేసుతో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఫిర్యాదు చేసింది టీసీఏ. బీసీసీఐ నుంచి వచ్చే నిధులను మళ్లించారంటూ టీసీఏ ఆరోపించింది. తమను అనుమతించకుండా హెచ్సీఏ అంబుడ్స్మెన్, ఎథిక్స్ ఆఫీసర్లను ఎలా ఎంపిక చేస్తారన్నారు జిల్లా క్రికెట్ క్లబ్బుల కార్యదర్శులు. రోగుల అవసరాన్ని కొందరు సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని మోసానికి పాల్పడుతున్నారు. రక్తం కావాలని పోస్టులు పెడితే చాలు మేమిస్తామంటూ కాల్ చేసి రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత రావట్లేదంటున్నారు బాధితులు. అత్యవసరమని తెలిసినా మానవత్వాన్ని మర్చిపోతున్నారు. సోషల్ మీడియాల ద్వారానే స్వచ్ఛందంగా యువత రక్తదానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంటే కొందరు మోసానికి వాడుతున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిమ్స్ బ్లడ్ బ్యాంక్ హెచ్ఓడి డాక్టర్ సుధీర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియా ఎఫెక్ట్తోని ఈ మధ్య బ్లడ్ చీటింగ్ అనేది విపరీతం అయిపోయింది. బ్లడ్ కావాలని ఎవరైనా పేషెంట్ సైడ్ బంధువులు కానీ ఇంకొందరు కానీ వాట్సాప్ గ్రూపులు కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్ట్ చేసినప్పుడు మేము ఇస్తామని చెప్పి కొందరు ఫోన్ చేస్తున్నారు. అయితే మేము దూరంగా ఉన్నాము, క్యాబ్ డబ్బులు కానీ లేకపోతే రవాణా ఛార్జీలు కానీ ఇవ్వాలని చెప్పి వాళ్ళని అడుగుతున్నారు. తీరా ఆ డబ్బులు వేసిన తర్వాత ఆ స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళ నుంచి స్పందన అనేది లేకుండా పోతుంది. ఈ మధ్యకాలంలో ఇవి పెరిగిపోయిన నేపథ్యంలో పేషెంట్ సైడు బ్లడ్ దొరుకుతుంది అని అనుకునే లోపే ఇట్లా చీటింగ్ చేయడం వల్ల బ్లడ్ దొరకక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. సో ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం నిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ హెచ్ఓడి సుధీర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ మధ్య ఈ బ్లడ్కి సంబంధించి ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసం జరిగినప్పుడు బ్లడ్ దొరుకుతుంది అని పేషెంట్ అనుకుని చివరి క్షణంలో ఆ బ్లడ్ దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇలాంటివి జరుగుతున్నాయని చాలా బాధ ఇస్తుందండి. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళు ఎంతో వాళ్ళకు ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ వాళ్ళకి ఎవరో హెల్ప్ చేస్తారు అంటే నెగటివ్ గ్రూప్స్ ఇట్లా ఉన్న వాళ్ళకు, సో రేర్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకు మేము బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పి డబ్బులు వేయించుకొని మరీ రాకపోవడము, ప్లస్ వాళ్ళకు ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు కాబట్టి ఆర్థికంగా వాళ్ళకు అదొకటి ఉంటుంది, ఇమోషనల్ ట్రామా ఉంటుంది. అండ్ తీరా టైంకి బ్లడ్ అందకపోవడము అదొకటి ఇది ఉంటుందండి. సో ఒకటేంటంటే వాళ్ళకు ట్రీట్మెంట్ డిలే కావచ్చు, సో సర్జరీ ఏదైనా జరగాల్సింది ఉంటే ఆ సర్జరీ పోస్ట్పోన్ కావచ్చు, అంటే బ్లడ్ అవైలబుల్ లేకుంటే. అండ్ ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా అంతవరకు కూడా పోవచ్చండి. సో ఇలాంటి అసలు హెల్త్ ఇట్లా కూడా చేస్తారనేది ఎవరు ఊహించలేదండి. అంటే ఇన్ జనరల్గా మనం షెడ్యూల్ చేసుకున్నటువంటి సర్జరీలు కొన్ని ఉంటాయి, ఎమర్జెన్సీలో వచ్చే ఎమర్జెన్సీగా చేయాల్సినటువంటి సర్జరీలు కొన్ని ఉంటాయి. సో అప్పుడు ఈ రెండింటికి బ్లడ్ అరేంజ్ చేసుకోవడం అనేది ఎంత కష్టంగా ఉంటుంది పేషెంట్ వాళ్ళకి కానీ బ్లడ్ బ్యాంకు కానీ, అదొకసారి చెప్పండి. ఒకవేళ బ్లడ్ సఫిషియెంట్గా ఉందనుకోండి బ్లడ్ బ్యాంక్లో, సో సర్జరీస్కి ఆపకుండా ఇష్యూ చేసేస్తామండి. కానీ లేకపోతే మాత్రం చాలా సర్జరీ ఆపాల్సిన పరిస్థితి అండి. అది పేషెంట్కి ట్రీట్మెంట్ డిలే అవుతుంది. సో బ్లడ్ ఏదైతే మనం సమయానికి ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి అది డిలే అవుతుంది. సో దానివల్ల వాళ్ళకు ఏమన్నా రియాక్షన్స్ కావచ్చు. సో పేషెంట్ సైడ్ పేషెంట్కి ఇవ్వాలన్నప్పుడు ప్రాసెస్ ఏముంటుంది ఇన్ జనరల్? మనకు వాళ్ళ అక్కడ ట్రీటింగ్ చేసే డాక్టరు రిక్వెస్ట్ రాసి పంపిస్తారండి. సో అది మనం బేస్ చేసుకొని మన దగ్గర అవైలబుల్ ఉంటే క్రాస్ మ్యాచ్ గ్రూపింగ్ అవన్నీ చెక్ చేసుకొని ఒక ½ an hourలో బ్లడ్ ఇష్యూ చేస్తామండి ఉంటే. సో ఒకవేళ లేకుంటే ఇది అగైన్ దే హ్యావ్ టు బ్రింగ్ దేర్ ఓన్ బ్లడ్ డోనర్స్. ఓకే, అప్పుడు ఎట్లా అది? అప్పుడు వాళ్ళకు వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు వచ్చి ఇస్తే కానీ ఆర్ సమ్ ఇలా కొందరు రెగ్యులర్గా డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు డోనర్స్. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా అందుబాటులో ఉంటే వస్తారు, వచ్చి ఇచ్చిపోతారు. సో ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుందండి.
ఒకవేళ బ్లడ్ దొరకలేదు అనుకోండి, ఎమర్జెన్సీ టైంలో ఇట్లాంటి మోసం జరిగి వాళ్ళు ఆల్రెడీ వస్తారని వెయిట్ చేసి బ్లడ్ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ వేరే బ్లడ్ బ్యాంక్స్ ఎవరన్నా కాంటాక్ట్ చేసి ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా, అదొక హెల్ప్ వేరే వాళ్ళని చేసి అడుగుతామంటే ఒకసారి దొరుకుతుండే ఒకసారి దొరకకపోతే, సో ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు కూడా రేర్ బ్లడ్ గ్రూప్ అయితే అండి. సో అప్పుడు మనం ఏం చేయలేని పొజిషన్ ఉంటుందండి. సో ఇట్లా ఆపద సమయంలో పేషెంట్ ఉంటారు, వాళ్ళ బంధువులేమో టెన్షన్లో ఉంటారు. ఈ సిచ్యువేషన్ని ఎవరైతే డబ్బుల కోసం ఇట్లా చేస్తుంటారు కదా, అది కరెక్టే అంటారా? అది చాలా తప్పండి. అసలు ఇట్లా కూడా చేస్తున్నారని నేను కూడా ఊహించలేను. ఇది చాలా తప్పండి. సో ఇదైతే ఎమర్జెన్సీ మామూలుగా బ్లడ్. అవునండి, బ్లడ్ అయితే అంటే మనం మేనేజ్ అంటే బిలో 8 grams వరకు మన వాళ్ళంతా మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాన్ ఎమర్జెన్సీ. సో కొందరు అయితే 2.5-3 grams హిమోగ్లోబిన్తో వస్తారు. సో అట్లాంటి వాళ్ళకు చాలా ఎమర్జెన్సీ అండి. అది లేకుంటే కార్డియాక్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. సో ఇదండి చూసారు కదా, మామూలుగా అయితే బ్లడ్ ఇవ్వడం అనేది ఒక హ్యూమానిటీ అండి. అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనలో రీప్రొడక్షన్ కూడా అవుతుంది. కానీ దీన్ని కూడా కొందరు అవకాశంగా మలుచుకొని సరదాగా అంటే వాళ్ళకి సరదా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక పేషెంట్ ప్రాణం మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇట్లాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇటు సైడ్ పేషెంట్ సైడ్ చెప్పడము, ఇట్లాంటి అంశాలకు లేకపోతే ఇట్లాంటి మోసాలకు పాల్పడకుండా ఉండడం మంచిది. దానివల్ల ఒక ప్రాణం పోయేందుకు కానీ లేకపోతే వాళ్ళకు సరైన టైంలో బ్లడ్ అందకుండా ఉండేందుకు కారణం కావద్దని చెప్పి కూడా డాక్టర్ సుధీర్ సూచిస్తున్నారు. కెమెరామెన్ హర్షతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలోని చెరువుల్లో చేపలు చనిపోతున్నాయి. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో డ్రైనేజీ నీళ్లు, పరిశ్రమల వ్యర్థాల కెమికల్స్ చెరువుల్లో కలిసి ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతోంది. ఇటీవల గోపన్పల్లి చెరువులో 1,50,000 చేపలు మృతి చెందాయి. గతంలోనూ దుర్గం చెరువు, షామీర్పేట్ చెరువుల్లో కూడా చేపలు భారీ సంఖ్యలో చనిపోయాయి. డ్రైనేజీ వాటర్, కెమికల్స్తో పాటు చెరువుల్లో బ్లూ ఆల్గే పెరిగిపోవడమే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు నిపుణులు. నగరంలోని చెరువుల్లో చేపలు బతికే పరిస్థితి లేదు. మురుగునీటితో పాటు పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు చెరువుల్లోకి మళ్లించడంతో డిజాల్వ్డ్ ఆక్సిజన్ పరిమాణం తగ్గుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 185 చెరువులు ఉండగా సుమారు 40 చెరువుల్లో ఆశించిన స్థాయిలో ఆక్సిజన్ లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిలీజ్ చేసిన రిపోర్టులో తెలిపింది. 1 లీటర్ నీటిలో 4 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉండాలి. కానీ అనేక చెరువుల్లో 0.3 మిల్లీగ్రాములు మాత్రమే ఉందని తెలిపారు అధికారులు. కూకట్పల్లితో పాటు సిటీలోని చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగింది. శేరిలింగంపల్లి పరిధిలోని కాలనీలు, బస్తీలు, కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు చెరువుల్లో కలుస్తున్నాయి. ఇక పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో అయితే చెరువుల్లోకి పారిశ్రామిక వ్యర్థాలు పంపుతున్నారు. మరికొందరు రాత్రి వేళలో అక్రమంగా చెరువుల్లో పారబోస్తున్నారు. దుర్గం చెరువు వద్ద సేకరించిన శాంపిల్స్ లో కెమికల్స్ ఉన్నాయని రిపోర్ట్లో బయటపడింది. మా చెరువు కాడ మొత్తం కాలువ రాకుండా మొత్తం ఇల్లు కట్టారు. ఆ ఇల్లు వీడియో కూడా తీసి పెట్టినా. అప్పుడు సార్ వస్తామని చెప్పేసి రానేలేరు. మళ్ళా మొన్న హైదరాబాద్ కూడా పిలిపించిన వాళ్ళు కూడా దింపి మొత్తం ఫోటోలు తీసుకున్న, ఫోటోలు నా ఆధారం కూడా ఉన్నది. వాళ్ళు వచ్చి ఏం చేశారు అంటే మీరు ఆఫీస్కి పోయి కంప్లైంట్ పెట్టుకోవాలి, మేము కావాల కోసమే వచ్చామని చెప్పారు. అంటే సరే అని చెప్పేసి మళ్ళా కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం. మేము కలెక్టర్ ఆఫీసులో కూడా పోయి కంప్లైంట్ పెట్టించినాం. కంప్లైంట్ పెట్టేస్తే మేము వస్తాము, చూస్తాము, మాట్లాడతాం అన్నారు. కానీ ఇప్పటిదాకా ఎవరు రాలే. ఆ మురికి నీళ్ళు అట్లనే వస్తున్నాయి, చేపలన్నీ చనిపోయినాయి. దీనికి ఎన్ని ఇచ్చేస్తున్నాయి మురికి నీళ్ళు? మీదికేనే వస్తున్నాయి, తాడై మొత్తం వస్తున్నాయి. తాడై మొత్తం 30 మొత్తం ఆ ఇళ్ళకే వస్తున్నాయి. కోట వస్తున్నాయి, మొత్తం ఇళ్ళకే వస్తున్నాయి. ఇళ్ళ పోయే నీళ్ళు కూడా బంద్ అయిపోయి అల్లకే వస్తున్నాయి. ఆ నీళ్ళకు ఈ కెమికల్ కు మొత్తం ఏమో మిషన్ వేసి నడిపిస్తలేడు. మేము చూసినప్పుడు నడిపిస్తాడు, మళ్ళీ నైట్ లో మొత్తం ఇడిసపెట్టాడు. చేపలు మొత్తం చచ్చిపోయినాయి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. నా తాను చిల్లరకించి ఒక్క చుక్క నీళ్ళు బయటకు పోతలేవు. 12% వస్తే 4% అన్న బయటికి వెళ్ళిపోవాలి నీళ్ళు. ఎక్కడ వెళ్ళట్లేదు కాబట్టి అందుకే వాటికి ఆక్సిజన్ 7.5 ఉండాలి. 2.5 ఉంటే సరిపోతలేదు ఆక్సిజన్. గబ్బు నీళ్ళు ఏమో 7.5 ఉంది. మంచి నీళ్ళు 2.5 ఉండే వరకు చేపలకు ఆక్సిజన్ సరిపోతలేదు కాబట్టి చనిపోతున్నాయి. చెరువుల్లో ఆక్సిజన్ పరిమాణం తగ్గడంతో నీటి నాణ్యత తగ్గి దుర్వాసన, రంగు మార్పు వంటి సమస్యలు వస్తున్నాయి. అనిరోబిక్ బ్యాక్టీరియా పెరిగి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులు విడుదలవుతున్నాయన్నారు అధికారులు. చేపలు, పక్షులు, ఇతర జీవులకు కూడా హానికరమే అంటున్నారు పర్యావరణవేత్తలు. చెరువుల్లో ప్లాస్టిక్, గుర్రపు డెక్క తొలగించి ఆక్సిజన్ మోతాదు పెంచేందుకు ఏరియేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. చెరువుల్లోకి మురుగు చేరకుండా దారి మళ్లిస్తే కాపాడుకోవచ్చంటున్నారు పర్యావరణవేత్తలు.
గోపనపల్లి చెరువులో చేపలు చనిపోవడానికి ఆక్సిజన్ తగ్గడమే కారణమంటున్నారు నిపుణులు. చెరువు చుట్టూ ఉన్న బిల్డింగ్స్, బస్తీల నుంచి వచ్చే డ్రైనేజ్ చెరువులోకి వస్తోందంటున్నారు స్థానికులు. వర్షం పడ్డప్పుడు చుట్టుపక్కల నీరు చెరువులోకి రాకుండా రోడ్లు వేశారన్నారు. దీంతో చెరువు మొత్తం మురికి నీళ్లే ఉండడంతో చేపలు చనిపోతున్నాయంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చెరువులను పట్టించుకోవట్లేదని, చేపలు చనిపోవడంతో జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులు. సుమారుగా మాకు 25 క్వింటాల వరకు చేపలు చనిపోయినాయి. మరి ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది. ప్లస్ అది ఈ ముప్ప నుంచి వచ్చిన డ్రైనేజ్ కూడా ఈ సివరేజ్ వాటర్ కూడా చాలా మనకు ఇబ్బంది పెడుతుంది. గతంలో మాకు నడుస్తున్నాయి, పంపులు ఫెయిల్ అయినాయి, లేదు ఇది నడుస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ ఎక్కడ చూసినా, ఇప్పుడు కూడా చూసినా ఎక్కడ కూడా పంపులు రన్నింగ్ అనేది లేదు. అధికారులకు ఎక్కడ ఏం చెప్తున్నామంటే సార్, మా కోసం మా బాధ మొత్తం ఏంటంటే మాకు ఈ చేపలు పట్టుకొని మేము జీవనాది ఉపాధి తప్ప మా గవర్నమెంట్ జాబులు ఎక్కడ కూడా లేవు సార్. అవి ఉన్న ఏదైనా కష్టం చేసుకొని బతకాలన్నా కానీ మేము ముదిరాజు కులంలో బతికినందుకో మరి ఉన్నందుకో తెలియదు. ఎక్కడ కూడా మాకు గవర్నమెంట్ జాబులు అనేది ఇయ్యరు. తింపుకుంటారు, కష్టపడతాం, పోతాం, అన్ని చేస్తాము. ఎక్కడ వెళ్ళి లెటర్ పూర్తికి మేము అంకితం అవుతున్నాం కానీ ఎక్కడ కూడా జాబులు లేవు. కానీ ఇక్కడ మేము చేసుకొని బతికేది మాకు ఒక్కటి చేపల మీదే మా జీవనాది ఉపయోగం ఉంటుంది సార్. మొత్తం 150 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు మేము పిల్లలను కాపాడుకొని చేసుకోవాలని చేపలే మాకు. ఇప్పుడు మురుగశీలు వస్తే మా సగం కుటుంబాలు బతుకుతాయి. అందులో బతకని కూడా ఛాన్స్ లేదు కదా సార్. ఇప్పుడు 25 క్వింటాల చేపలు అంటే మా బతుకు తెరువు జీవనాది మొత్తం అది. ఇప్పుడు ఉన్న మిగిలిన ఎంత ఉందో తెలియలేదు సార్. ఇప్పుడు మొత్తం ఉన్న చేప మీకు కనిపిస్తుంది కదా సార్, లేవు మొత్తం అన్ని చేపలు పోయినాయి. క్రితం 2 సంవత్సరాల క్రితం అయితే ఈ లేక్ అంతా చాలా బాగుండేది. మేము వాకింగ్ అంతా చేస్తూ ఉండే చాలా బాగుండేది ఇక్కడ. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో కానీ చెరువు రంగు మారిపోయింది, నీళ్ళు మారిపోయినాయి, చేపలు చనిపోతున్నాయి. ఓకే, అది క్లీన్నెస్ కూడా లేదు. ఓకే, ఇవన్నీ చేస్తే కనుక చాలా బాగుంటాయి. నేను ఎవరినైనా కోరుకునేది ఏంటంటే మనం చెరువుల్ని కాపాడుకోవాలి, ఒక చెట్లని కాపాడుకోవాలి. ఇది ఎవరి సహాయం ఉంటే మా అంతా యూత్ సహాయం కావాల్స్తే మేము వస్తాము. ఓకే, మాకు ఎవరికైనా కానీ హెల్ప్ చేసేటోళ్ళు కావాలండి మాకు. గోపన్పల్లితో పాటు హుస్సేన్ సాగర్, దుర్గం చెరువులో బ్లూ ఆల్గే పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ మార్గంలో దుర్వాసన వ్యాపిస్తోంది. సాయంకాలం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చే సందర్శకులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని చెరువులను కాపాడాలని అధికారులను కోరుతున్నారు ప్రజలు. స్వచ్ఛ సర్వేక్షణలో జీహెచ్ఎంసీకి 6వ ర్యాంక్ రావడం సంతోషం వ్యక్తం చేశారు బల్దియా అధికారులు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మరోవైపు క్లీనెస్ట్ కంటోన్మెంట్గా దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్. పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిగణలోకి తీసుకున్నారు అధికారులు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను అందించారు. ఈ మిషన్ కింద 4500 నగరాలను పరిశీలించారు. పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సేవల అందుబాటు వంటి కొలమానాలను పరిగణలోకి తీసుకున్నారు. స్వచ్ఛ భారత సర్వేక్షణలో జీహెచ్ఎంసీకి 6వ ర్యాంక్ వచ్చింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న లోకల్ బాడీల కేటగిరీలో పోటీ పడింది బల్దియా. దేశంలోని 44 నగరాలు పోటీ పడగా హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. ఓడిఎఫ్ కేటగిరీలో వాటర్ ప్లస్ సర్టిఫికేట్ పొందింది జీహెచ్ఎంసీ. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణలో 9వ ర్యాంక్ గార్బేజ్ ఫ్రీ సిటీలో 5 స్టార్ రేటింగ్ జీహెచ్ఎంసీ సాధించగా ఈసారి మెరుగైన ర్యాంకింగ్ రావడం ఆనందంగా ఉందన్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి అవార్డు తీసుకున్నారు. ఎంఏయుడి సెక్రటరీ ఇలంబరితి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జీహెచ్ఎంసీ అధికారులు. స్వచ్ఛ సర్వేక్షణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నెంబర్ 1గా నిలిచింది. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డు కింద ఇచ్చిన అవార్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. వ్యర్థాల రహిత నగరం కేటగిరీలో తెలంగాణ నుంచి హైదరాబాద్ 7 స్టార్ రేటింగ్ సాధించింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహార్ నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హైదరాబాద్ సిటీని మరింత క్లీన్గా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు.
తెలుగు సినిమా నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఫిష్ వెంకట్ మృతదేహానికి నివాళులర్పించారు ఆయన అభిమానులు, గబ్బర్ సింగ్ నటులు. మరోవైపు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాలేదని ఆరోపించారు ఆయన కుటుంబ సభ్యులు. మారేడుపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పాల్గొన్నారు. టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితమే కిడ్నీ సంబంధిత సమస్యతో ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. నిన్న చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు. కనీసం హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, చనిపోయిన తర్వాత కూడా నివాళులు అర్పించడానికి కూడా సినీ పరిశ్రమకు చెందిన వారు రాలేదన్నారు. ఎన్నో సినిమాలు చేసినా టాలీవుడ్ ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ ను గుర్తించలేదన్నారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్లా అనుకోలేదు. ఎవరైనా ఒక్కళ్ళైనా రావాలి కదా. ఎంత ఇష్టం ఉండేది, ఎంత చేసిండు, ఒక్కళ్ళన్నా రాకూడదా? ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలేదంట. ఎవ్వరు సాయం చేయలే. మామూలే వదిన ఉంది కదా, మేము అడిగినాం కదా, ఎవ్వరు సాయం చేయలే. అదేదో ముందే చేసి ఉంటే బతుకుంటూ పోవచ్చు. ఇంత బాధ ఉండకపో కదా మాకు. ఏడి చూడండి, ఒకరన్నా అసలు ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్లోనే ఒకరు రాలేదు. ఇప్పుడు కూడా ఒకరు. మరి ఇంత ఘోరంగా ఉంటుందండి సినిమా యూనివర్సిటీ, చాలా ఘోరంగా ఉన్నదండి. అసలు చెప్పుకోలేకపోతున్నాం మేమే. అసలు ఆయన ఎక్కడ ఉండడు. ఆయన సినిమా ప్రపంచమే ఆయనకు, వేరే ప్రపంచమే లేదు ఆయనకు. అసలు అట్లా ఉన్న ఆయనను అట్లా చేశారండి. చాలా చెప్పలేని బాధ అది. ఫిష్ వెంకట్ మృతదేహానికి నివాళులు అర్పించారు గబ్బర్ సింగ్ టీం. తమకు ఇన్స్పిరేషన్ గా ఉండి సలహాలు, సూచనలు ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. తమతో ఎన్నో సినిమాల్లో డైలాగ్ చెప్పించారన్నారు. అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు సినీ హీరోలు సహాయం చేశారని తెలిపారు. ఒక అన్నదమ్ముల్లాగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా షూటింగ్ గ్యాప్ వచ్చినా కూడా ఆ విధంగా మాకు ఒక ఫ్యామిలీ నంబర్లాగా ఉంటున్నాను. హాస్పిటల్ వెళ్తుండు, మంచిగా చూస్తుండు, హాస్పిటల్ వెళ్తుండు, మంచిగా వెళ్తుండు. మొన్న బోడుప్పల్లో కూడా మంచి ఇది అనుకుంటే మళ్ళీ లేచి వచ్చిండు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, హీరోలు ఇట్లా అందరూ వాళ్ళ మట్టికి వాళ్ళు సాయం చేసిరు. వాళ్ళు ఏంటంటే అరే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు బ్యాక్ అన్నట్టు ఒక నమ్మకం ఉండే. ఉన్న షెడ్యూల్లో షూటింగ్లు వెళ్ళారు, ఏమో వెళ్ళారని మా వద్దకైతే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. అంటే అన్ననే మాకు ఇన్స్పిరేషన్. ఒక నర్సింగ్ అన్న, ఫిష్ వెంకట్ అన్న మాకు ఇన్స్పిరేషన్. ఆయన చూసి మేము అన్నలాగా ఒక రోజు ఏదైనా రోజు డైలాగ్ కొట్టాలి. మేము ఎప్పుడు అన్న మాకు సపోర్ట్ చేస్తుండే. ఎప్పుడన్నా డైలాగ్ ఇచ్చినా కానీ మావాడు చెప్తాడు డైలాగ్ ఇవని. చాలా హైలైట్ ఉంటుండే. అన్న ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తుండే, అన్న ఎప్పుడు డైలాగ్ చెప్తాడు. తెలుగులో పలు చిత్రాల్లో ఫిష్ వెంకట్ నటించారు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో పాపులర్ అయ్యారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ కాగా, ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం చేయటంతో ఫిష్ వెంకట్ గా పాపులర్ అయ్యారు. తెలుగులో 200కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు ఫిష్ వెంకట్. మారేడ్పల్లిలోని శ్మశాన వాటికలో ఫిష్ వెంకట్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు ఆయన కుటుంబ సభ్యులు. అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో వేలాది మంది ఆయన అభిమానులు పాల్గొన్నారు. మియాపూర్లో స్కూల్ బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి విద్యార్థి మృతి చెందాడు. మధురానగర్లోని సెయింట్ మార్టిన్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి రిజ్వాన్ 4వ అంతస్తు పై నుంచి కింద పడ్డాడు. విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు స్కూలు సిబ్బంది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రజల్లో భద్రతాభావం పెంచేందుకే కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో డీసీపీ రాజేష్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 270 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్లో 300 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న 4 బెల్ట్ షాపులను సీజ్ చేసి గుట్కా విక్రయిస్తున్న షాపులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా గ్యాస్ నింపుతున్న వారిని, సరైన డాక్యుమెంట్లు లేని 42 బైక్లను సీజ్ చేశామన్నారు డీసీపీ రాజేష్. అంటే ఎక్కడైతే ఎక్కువ బాడీలీ అఫెన్స్, ప్రాపర్టీ అఫెన్స్, ఇల్లీగల్ సేల్ ఆఫ్ బ్యాండ్ ఐటమ్స్ కానీ, నార్కోటిక్స్ కానీ, ఎక్కువ 100 డైల్ కాల్స్ వస్తాం కానీ, ఇట్లా ప్రతి క్రైమ్ హాట్ స్పాట్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం అయ్యప్ప టెంపుల్ సరౌండింగ్ ఏరియాలో ఇది ఐడెంటిఫై చేసి ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసినాము. ఇట్లానే 2 వారాల ముందు చూస్తే కూడా కొత్తూరు అంబేద్కర్ కాలనీ కూడా ఇట్లానే కార్డన్ ఆపరేషన్ చేసినాము. ఇట్లా నిరంతరంగా నడుస్తూనే ఉంటుంది. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిరంతరంగా ఎక్కడో దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ కార్డన్ సెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఈ రోజు జరిగిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో మనకి 4 ప్లేసెస్ లో ఇల్లీగల్ గ్యాస్ ఫిల్లింగ్
ఏరియాస్ మనం పట్టుకుంటాం జరిగింది. ఒక 37 గ్యాస్ సిలిండర్స్ మనం సీజ్ చేసిన జరిగింది. ఒక 4 బెల్ట్ షాప్స్, ఇల్లీగల్ సేల్ ఆఫ్ ఆల్కహాల్ అనేది మనం ఒక 4 బెల్ట్ షాప్ సీజ్ చేసిన జరిగింది. ఒక 3 కేసెస్ ఆఫ్ గుట్కా, ఆల్మోస్ట్ ఒక 8 కేజెస్ ఆఫ్ గుట్కా సీజ్ చేసినాము. అట్లే ఒక చైల్డ్ లేబర్, మనకు ఒక ఐరన్ కంపెనీలో ఒక చైల్డ్ లేబర్, మనకు ఇప్పుడు కూడా తెలుస్తే ఈ జూలై నెలంతా కూడా ఆపరేషన్ ముస్కాన్ ఒకటి నడుస్తుంది. ఆపరేషన్ స్మైల్ కింద ప్రతి చైల్డ్ లేబర్ ఎక్కడెక్కడ ఎంప్లాయ్ చేసారో వాళ్ళందరినీ కూడా మనం తీసుకొచ్చి అకార్డింగ్లీ ప్రాసిక్యూట్ చేసిన జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం ఒక జేజే యాక్ట్ చైల్డ్ లేబర్ని ఒకరు రెస్క్యూ చేసినాము. అట్లానే గాంజా, ఒక 2 సస్పెక్ట్స్ దగ్గర గాంజా పాజిటివ్ వచ్చింది. ఒక 285 గ్రామ్స్ ఆఫ్ గాంజా మనం సీజ్ చేసడం జరిగింది. ఇంకొక 42 వెహికల్స్, మన నెంబర్ ప్లేట్ లేనివి, ఖచ్చితంగా ఆధారాలు లేని, డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కూడా మనం సీజ్ చేసి దాన్ని కూడా ప్రాపర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలానే మనకి ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా మనకు బాగా సపోర్ట్ వస్తూ ఉంది. ఇది మనకి కాండెన్సెస్ ఆపరేషన్ చేయమని కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, వేరే వేరే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా. దీనికి సహకరిస్తున్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్ కేబీహెచ్బీ కాలనీలోని లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం భూముల విషయంలో వివాదం ఉందన్నారు స్థానికులు. 30 ఏళ్లుగా 400 గజాల స్థలంలో హోమం, యాగాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హౌసింగ్ బోర్డు అధికారులు ఈ స్థలం తమదంటూ అమ్మకానికి పెట్టేలా ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు. దీనిపై హిందువులు, స్థానిక కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలాన్ని ఆలయానికి కేటాయించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు స్థానికులు. భక్తులందరం పారాయణం బృందం అంతా వేసుకుని గుడిని డెవలప్మెంట్ చేసామండి. ఏ నవరాత్రులు చేసినా, అలా గణపతి నవరాత్రులు ఏంటి, దేవి నవరాత్రులు ఏంటి, ఏదైనా మేము డబ్బులు వేసుకుని మేము చేసామండి. మేము కమిటీ వాళ్ళది కానీ గవర్నమెంట్ నుంచి ఏమీ సహకారం కోరలేదు. ఇదొక్కటి సీఎం, ఈ ద్వారా మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేసేదంటే ఈ స్థలం మాకు ఇచ్చి మమ్మల్ని ఇది చేయమని కోరుకుంటున్నాం. ఈ గుడి స్థలాన్ని హౌసింగ్ బోర్డు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మాత్రం ఎంతైనా సరే మన అందరం కూడా మేమందరం కూడా ఏమైనా సరే ఈ స్థలాన్ని మాత్రం వదులుకోవడానికి ఇష్టంగా లేము. ఎంత దూరమైనా వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఇది హౌసింగ్ బోర్డు, ఇది హౌసింగ్ బోర్డు స్థలం కాదు, ఇది గణపతి దేవాలయం టెంపుల్ స్థలం. ఇది మన ప్లాన్లో కూడా వినాయక గ్రౌండ్స్ అనే ఉంటుంది ఈ స్థలం మొత్తం కూడా. ఇప్పుడు కూడా ప్లాన్ చూసుకున్నా కానీ మనం ఇప్పుడు రేట్లు పెరిగేతలకి ఇప్పుడు గోడ కట్టి ఇది హౌసింగ్ బోర్డు అని అంటున్నారు. ఇది మాత్రం కూడా గుడిదే స్థలం. ఇది శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదుల స్వామీజీ హైదరాబాద్లో చాతుర్మాస్య దీక్ష ప్రారంభించారు. ముంబై, చెన్నై, బెంగళూరు, హరిద్వార్తో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ దీక్షను చేపట్టిన ఆయన తొలిసారిగా హైదరాబాద్లో దీక్ష చేపట్టారు. కాచిగూడలోని శ్రీ ఉత్తరాది మఠంలో 52 రోజుల పాటు చాతుర్మాస్య దీక్ష సాగనున్నట్లు మఠం స్వాములు తెలిపారు. ఈ దీక్ష 70 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో జరుగుతుందన్నారు. స్వామీజీ బోధనలు భక్తులు వినవచ్చని తెలిపారు మఠం స్వాములు. మన హైందవ సమాజాన్ని అభివృద్ధి చేద్దాం, ధర్మాభివృద్ధిని చేద్దాం అని ఆశిస్తూ ఒక పీఠాధిపతి ఊరికి వచ్చారంటే వారిని సేవించడం అందరి కర్తవ్యం. హిందూ ధర్మ రక్షణ, నేను హిందూనే చెప్పేటువంటి ప్రతి వాడు కూడా ఇక్కడ రావాల్సిందిగా నేను అందరినీ మన ఉత్తరాది మఠం తరఫున కోరుకుంటున్నాను. మా ఉత్తరాది మఠ ఉత్సవ సమితి వాళ్ళందరం కూడా మీ అందరికీ కూడా స్వామివారి దర్శనం, భాగ్య, ఇతరత్ర అన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అనేక భక్తులు ఈ భాగ్యనగరానికి వచ్చి తమ సేవను తమ సేవను చేసి స్వాముల వారి అనుగ్రహానికి సిద్ధలుగా ఉన్నారు. మన స్వాముల వారి మహత్యం అంటే కేవలం వాక్యార్థమే మాత్రమే కాదు, తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, హిందీ మొదలైన భాషలలో ఉపన్యాసం చేసి ఇంతటి వరకు లక్షల మంది వారి అనుయాయులుగా సిద్ధమై ఉన్నారు. మేడ్చల్ జిల్లాలో క్రెడిట్ కార్డ్, డిజిటల్ పేమెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. భారతీయులను, అమెరికన్ జనాలను టార్గెట్ చేసి మోసం చేశారని గుర్తించారు పోలీసులు. బాచుపల్లిలో ఓ విల్లా అద్దెకు తీసుకుని నకిలీ కాల్ సెంటర్ నడిపారు. నిందితుల నుంచి ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో 15 లక్షలు విలువ చేసే 42 కిలోల గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చి అమ్మకాలు చేపడుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు.
ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్లో 77,561 మందికి సీట్లు కేటాయించారు. అటు ఆప్షన్లు ఇచ్చినప్పటికీ 16,793 మందికి సీట్లు లభించలేదు. కాలేజీల సీట్ల కేటాయింపులను వెబ్సైట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అటు బి కేటగిరీ సీట్లను భర్తీ చేసుకునేందుకు కాలేజీలకు ఛాన్స్ ఇచ్చిన ఉన్నత విద్యామండలి అడ్మిషన్లు ఆగస్టు 10 నాటికి కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది. బి కేటగిరీలో అడ్మిషన్లు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాలను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. మొత్తం 172 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 83,054 సీట్లు అందుబాటులో ఉండగా మొదటి విడతలో 77,561 సీట్లు కేటాయించారు. మొత్తం 5,493 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ 16,793 మంది అభ్యర్థులకు సీటు లభించలేదు. అటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,083 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. 100% ప్రవేశాలు పొందిన కాలేజీల సంఖ్య 82. కాగా వీటిలో 6 యూనివర్సిటీలు, 76 ప్రైవేట్ కాలేజీలున్నాయి. ఈ ఫలితాలను వెబ్సైట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇక ఇంజనీరింగ్ కళాశాలలు బి కేటగిరీ సీట్లను భర్తీ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది ఉన్నత విద్యామండలి. ఈ సీట్లకు సంబంధించి అడ్మిషన్లు ఆగస్టు 10 నాటికి కంప్లీట్ చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయగా మిగిలిన 30% బి కేటగిరీ ద్వారా భర్తీ చేయనున్నారు అధికారులు. డొనేషన్ల పేరుతో 6 నుండి 16 లక్షల వరకు బి కేటగిరీ సీట్లకు కాలేజీల యాజమాన్యాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నోటిఫికేషన్ రాకముందే పలు కాలేజీలు సీట్లు అమ్ముకోవడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుండటంతో ఈసారి ముందుగానే బి కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఉన్నత విద్యామండలి. గత ఏడాది జూలై 31న నోటిఫికేషన్ జారీకి విద్యామండలి అనుమతి ఇవ్వగా ఈసారి 12 రోజులు ముందుగా పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు అధికారులు. అడ్మిషన్లు ఆలస్యమైతే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలోని ప్రైవేటు డీమ్డ్ వర్సిటీల్లోనూ చేరే ఛాన్స్ ఉందని చెప్పారు. మరోవైపు కన్వీనర్ కోటాలో సీటు దక్కి ఫీజు చెల్లించిన తర్వాత బి కేటగిరీలో చేరాలంటే కన్వీనర్ కోటాలో చెల్లించిన ఫీజు వెంటనే వాపస్ రాకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈసారి ముందుగా నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇచ్చినట్లు చెప్పాయి. రాష్ట్రంలో గత ఏడాది సుమారు 28,000 మంది స్టూడెంట్స్ బి కేటగిరీ కింద అడ్మిషన్స్ తీసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ముందుగానే అన్ని రకాల సెట్స్ పరీక్షలు పూర్తి చేశామన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే మాక్ కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బి కేటగిరీ సీట్ల నోటిఫికేషన్ ముందుగా ఇచ్చామన్నారు. అయితే కాలేజీల యాజమాన్యాలు పారదర్శకంగా బి కేటగిరీ సీట్లను భర్తీ చేపట్టాలన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఇంజనీరింగ్ సీట్లో 70% ఏమో మనకు కన్వీనర్ కోటాతో ఫిలప్ అవుతాయి, 30% ఏమో బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క 10th ఆగస్ట్ లోపల పూర్తి చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి గతం కంటే పోలిస్తే మేము ముందుకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఈ మేనేజ్మెంట్ కాలేజీల పైన కొన్ని విద్యార్థి సంఘాలు అనుకోండి కొందరు ఆలోచనలు ఏంటంటే వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వట్లేదు అనేది ఒకటి. ఈసారి కూడా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో గతంలో లాగే ఎక్కువ శాతం మంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులకే ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు అధికారులు.